అభయద శాస్త్రం. అభయద అంటే భయాన్ని తొలగించేది, అభయాన్ని అందించేది అని అర్థం అన్నమాట. అప్పటి దుతలూరి గురుపీఠాధిపతులు, దుతలూరి వంశపు మూల పురుషులుగా చెలామణినటువంటి శ్రీ వీర వెంకట వరదరాజ శర్మ అను ఆయన ఒక మహా తపస్వి, మహాయోగి, మహాసిద్ధుడు అనమాట. ఆయన స్వయముగా తాళపత్ర రచనలపైన రచించగా వెలిసినటువంటి అద్భుతమైన కావ్యం అన్నమాట ఇది. అతి పురాతనమైనటువంటి ఈ పుస్తకాన్ని మీకు నేను ఇప్పుడు చూపబోతున్నాను. దయచేసి నిదానంగా చూడండి. ఓం శ్రీ సర్వసిద్ధి విఘ్నేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమో నమః. ఓం శ్రీ వాగ్దేవతాయై నమో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమో నమః. అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్దిక స్వాగత సుమాజులు అర్పిస్తూ ఈ రోజున మీకు నేను ఒక అద్భుతమైనటువంటి పుస్తకం గురించి పరిచయం చేయబోతున్నాను. ఈ పుస్తకం పేరు అభయద శాస్త్రం. అభయద అంటే భయాన్ని తొలగించేది, అభయాన్ని అందించేది అని అర్థం అన్నమాట. ఈ పుస్తకము ఇప్పటి కాల లెక్క ప్రకారం చెప్పాలి అంటే క్రీస్తు శకము 1050వ సంవత్సరంలో అప్పటి దుతలూరి గురుపీఠాధిపతులు, దుతలూరి వంశపు మూల పురుషులుగా చెలామణినటువంటి శ్రీ వీర వెంకట వరదరాజ శర్మ అను ఆయన ఒక మహా తపస్వి, మహాయోగి, మహాసిద్ధుడు అనమాట. ఆయన స్వయముగా తాళపత్ర రచనలపైన రచించగా వెలిసినటువంటి అద్భుతమైన కావ్యం అన్నమాట ఇది. అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని దాదాపు 250 సంవత్సరాల క్రితము మా ముత్తాత గారైనటువంటి శ్రీ అహోబిళప్ప అనే ఆయన కాగితాలపైన రాసి పుస్తక రూపంలో అందించడం జరిగిందనమాట. అతి పురాతనమైనటువంటి ఈ పుస్తకాన్ని మీకు నేను ఇప్పుడు చూపబోతున్నాను. దయచేసి నిదానంగా చూడండి. ఇది ఇప్పుడెప్పుడో రాసిన పుస్తకం కాదు, దాదాపు 200 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అన్నమాట. ఈ పేపర్లన్నీ కూడా ఆ జీర్ణావస్థకి చేరుకునే దశలో ఉన్నాయన్నమాట. నిజానికి ఈ పుస్తకం దేని గురించి చెప్తుంది అని తెలుసుకోవాలంటే ఈ అభయశాస్త్రము అనేది పురాతన కాలంలో మన ఋషుల వల్ల, వాళ్ళ జ్ఞానశక్తి వల్ల సంపాదించుకొని మా పూర్వీకులు అందించినటువంటి దివ్యమైన పుస్తకం అన్నమాట. ఇది మన మనసులో ఎప్పుడైనా వచ్చే భయాలు కావచ్చు, అయోమయాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, సందేహాలు కావచ్చు, వీటికి శాస్త్రోక్తమైనటువంటి సమాధానాలు, అలాగే వాటికి సరైన పరిష్కారాలు చెప్పే విధానము ఈ శాస్త్రంలో, ఈ గ్రంథంలో చాలా చక్కగా విశదీకరించబడి ఉందన్నమాట. ఇక్కడ ఇంతకు ముందుగా చెప్పాను, అభయద అంటే భయాన్ని తొలగించేది, అదేవిధంగా మనస్సుకు అభయాన్ని అందించేది అన్నమాట. ఈ అభయశాస్త్రంలో మనకు ఇప్పుడున్న సమస్యలపైన ప్రశ్న అడిగితే దానికి సమాధానం తెలిపే విధానం ఉంటుందన్నమాట. అలాగే గ్రహాలు, కాల ప్రభావం ఆధారంగా జ్యోతిష్య సూచనలు కూడా ఈ గ్రంథం మనకు చెప్పుతుందన్నమాట. చాలా సులభమైన పద్ధతుల్లో పూజలు, దానాలు, చిన్న నియమాల రూపంలో కూడా ఇది కొన్నిటికి సరళ పరిహారాలు అందిస్తుంది. అదేవిధంగా భయంకరమైన దోషాలు అటువంటి ఉన్నప్పుడు వాటికి తగిన పరిహారాలు కూడా ఈ గ్రంథము సూచిస్తుందన్నమాట. దృష్టి దోష నివారణలు కావచ్చు, అదేవిధంగా తంత్రమంత్రాలపైన అవగాహన కూడా ఈ యొక్క గ్రంథం మనకు అందిస్తుందన్నమాట. ఇది పూర్తిగా మానవ రక్షణ కోసము, మానవ అభ్యున్నతి కోసము రూపొందించినటువంటి గ్రంథ రాజము అని చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క గ్రంథము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా సూటిగా, సరళంగా సమాధానం ఇస్తుందన్నమాట. పండితులకే కాదు, సామాన్య మనిషికి కూడా చక్కగా అర్థమయ్యే విధంగా, ఏమాత్రము భయపెట్టే మాటలుగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం చెప్తుందన్నమాట.
కార్యం అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి వస్తుంది. ఒకవేళ కాదు అని వస్తే ఖచ్చితంగా కాదు అని వస్తుంది. ఒకవేళ కాకపోతే దానికి అయ్యేది కావాలి అనుకుంటే అప్పుడు దానికి ఏమి చేయాలో అనే సూచన కూడా చాలా చక్కగా సరళీకృతంగా చెప్పుతుందన్నమాట. జీవితంలో అయోమయంలో ఉన్నవారికి, సమస్యలకు పరిష్కారం వెతుకుతున్న వారికి, జ్యోతిష్యం పైన ఆసక్తి ఉన్న వారికి, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే వారికి కూడా ఈ అభయద శాస్త్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది విశ్వాసార్హమైనటువంటి గ్రంథం అన్నమాట. అభయ శాస్త్రం అనేది ఇందులో చెప్పని విషయాలు కేవలం భయపెట్టడానికో లేదా మనసుకు ధైర్యాన్ని ఇవ్వడానికో మాత్రమే కాదనమాట. సమస్యకు నిజమైన పరిష్కారం చూపేందుకోసమే రాయబడినటువంటి అద్భుతమైన గ్రంథం అన్నమాట ఈ గ్రంథము. ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో ఏ విధంగా చేయాలి అన్నది కూడా చక్కగా వాళ్ళు రాయడం జరిగిందనమాట. ఈ గ్రంథం అంతా కూడా తెలుగు లిపిలో రాసి ఉంటారు, కానీ భాష మాత్రము కన్నడ ప్రయోగించుంటారన్నమాట. అంటే మనం చదివేదానికి తెలుగు అక్షరాలు ఉంటాయి, రాత మాత్రము దాంట్లో భాష మాత్రము కన్నడలో ఉంటుందన్నమాట. ఇందుకు ముందుగా ఈ ప్రశ్నను ఏ విధంగా అడగాలి అన్నది కూడా ప్రథమ పేజీలోనే చాలా చక్కగా చెప్పడం జరిగిందన్నమాట. అభయద ప్రశ్న వేయువారులు తమ ఇష్టదేవతను ప్రార్థించుకొని పిదప ఆ భా య ద అని అక్షర చతుష్టయమును చక్కగా 4 పక్కలను రాసి ఉండేది ఒక పాచికను తీసుకొని దానిని చక్కగా నమస్కారం చేసుకొని పూజించుకొని ఆ తర్వాత తూర్పు దిశగా కూర్చొని భూత భవిష్యత్ వర్తమానంలోని కాలానుసరించి ఏ కార్యమునైనా మనసులో ఉంచుకొని తూర్పుముఖంగా కూర్చున్న వాళ్ళు ఆ యొక్క పాచికను మొక్కొని 3 మార్లు కిందకి వేసినప్పుడు ఆ 3 మార్లు వచ్చే అక్షరాలు ఏదైతే ఉంటాయో ఆ భా యా ద ఈ 4 అక్షరాలలో ఏదైనా 3 అక్షరాలు వరుసగా వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు వాటిని 3 అక్షరాలను కూడా ఒక చక్కగా పేపర్లో రాసుకుని ఆ తర్వాత ఈ పుస్తకాన్ని తీసుకొని ఈ పుస్తకంలో ఆ అక్షరాల యొక్క ఉండే పేజీలను కనుక ఇలా వెతుక్కుంటే అప్పుడు ఆ యొక్క సమస్యలకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏది వచ్చిందో మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది నిజంగా మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న గ్రంథము. మా నాన్నగారు కాలం అయిన తర్వాత వారు స్వర్గస్థులైన పిదప ఇది మాకు ఎక్కడా కనిపించకుండా పోయిందన్నమాట. కానీ ఆ భగవంతుడి కృప వలన ఒక 10 సంవత్సరాల క్రితం మేము ఏదో వెతుకుతున్నప్పుడు ఇది బయటపడడం జరిగింది. కానీ నేను ఈ పుస్తకం పైన దృష్టి సారించలేకపోయాను. కానీ ఒక సందర్భంలో ఈ పుస్తకం గురించి చూడాలనుకొని ఒక ప్రశ్న అడగడానికి ఒకరు వచ్చినప్పుడు నేను ఒకసారి ప్రయోగం చేద్దామని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఈ ప్రశ్నను చెప్పేటప్పటికీ వాళ్లకు 100కి 100 పాడు జరిగిందనమాట. ఆ తర్వాత వరుసగా ఇలా చూసుకుంటున్నప్పుడు బెంగళూరులో ఒక ఆమె నా దగ్గరకు రావడం జరిగింది. ఆమె తమ ఇంటిలో ఉన్న బంగారు నగలన్నీ కూడా ఊరిగిపోయి ఉంటే ఎవరో ఎత్తుకుపోయారు, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అయినా మాకేమో సమాచారం రావడం లేదు, నా వస్తువు నాకు దొరుకుతుందా లేదా అని ఆమె నన్ను వచ్చి అడిగినప్పుడు నేను ఈ పుస్తకాన్ని మంత్రించి ఆమెతో పాచికలు వేయించి చూసినప్పుడు ఆమె చెప్పిన అక్షరాల ప్రకారం చూసుకుంటే ఏ విధంగా అయితే కొబ్బరి నీళ్ళలో నీళ్లు వడంతడే వస్తాయో అదేవిధంగా పోగొట్టుకున్న మీ సొమ్ము మీ ఇంటికి వస్తుంది అని వచ్చిందనమాట. అదే వచ్చినప్పుడు ఆ ప్రశ్నను విన్నవాళ్లే కాకుండా నాకు కూడా మనసులో సందేహం వచ్చింది. ఏంటిది, బంగారం ఎత్తుకొని పోయినారు, అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి ఇంటిలో ఇస్తారా అని నాకు కూడా సందేహం కలిగింది. ఏదైతే కానివ్వండి, మన చేతుల్లో ఏం లేదు, ఆ భగవంతుడి ద్వారా ఆ ప్రశ్న వచ్చింది అనుకున్నాను. కానీ మళ్ళీ 2 రోజులకు వాళ్ళు మా ఇంటికి వచ్చి తలుపు తిట్టారనమాట. తీసి చూస్తే వాళ్ళు వచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకొని, స్వామి గారు ఈరోజు ఉదయం మేము వరకు తినేటప్పటికీ మా ఇంటి ముందు ఉన్న రఘు పైన నగల మూట ఉంది అని చెప్పారనమాట. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా నా మిత్రులు ఒకరు తమ అల్లుడు ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఆయన అకస్మాత్తుగా పడిపోతే అప్పుడు వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా హాస్పిటల్ తీసుకొని పోతే బ్రెయిన్లో ఏదో ట్యూమర్ వచ్చినట్టుంది, అది చాలా ప్రమాదకరంగా ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ డాక్టర్లందరూ ఆయన ఆపరేషన్ సర్జరీ తీసుకుపోయినప్పుడు నా మిత్రులు నా దగ్గరికి వచ్చి
మా అల్లుడికి ఈ విధంగా పరిస్థితి వచ్చింది, దీనికి పరిష్కారం ఉంటుందా, ఆయన క్షేమంగా తిరిగి రాగలడా అని అడిగినప్పుడు అప్పుడు నేను ఈ ప్రశ్న సమాధానం చూసినప్పుడు ఇందులో ఒక దోమ చెవిలో ఒక ఏనుగును దూరడము ఎంత దుర్లభమవుతుందో మీ ప్రశ్న కూడా అంత దుర్లభంగా ఉంది. మీరు అనుకున్న కోరిక ఏమాత్రము నెరవేరదు, దైవ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి అని వచ్చిందన్నమాట. ఆ ప్రశ్న కూడా అధిపతి దేవత ఎవరు వచ్చారంటే సాక్షాత్తు ఆ యమధర్మరాజు వచ్చారన్నమాట. సరే, నేను ఆ విషయాన్ని చెప్పలేకుండా ఆయన చెప్పడం జరిగింది. కానీ అదే రోజు రాత్రే అకస్మాత్తుగా వాళ్ళ అల్లుడు కాలం చేయడం జరిగిందన్నమాట. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, కోకొల్లలుగా జరుగుతూ వచ్చాయన్నమాట. కానీ నేను దీని గురించి ఎందుకో ప్రచారం చేయకుండా ఎవరో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రము అదే అత్యవసరమైన మాత్రమే పుస్తకాన్ని తీస్తూ చెప్తూ వచ్చారన్నమాట. కానీ నిన్నటి రోజున ఒక వచ్చిన వ్యక్తి తను ఏదైతే ప్రశ్న అడిగాడో దాని దిగ్విజయంగా జరిగిందని వచ్చి ఆయన కళ్ళీళ్లతో ఇటువంటి మాత్రమైన పుస్తకాన్ని గురించి మీరు రహస్యంగా ఉంచుకోవడము భావ్యం కాదు గురువుగారు, దయచేసి పుస్తకం గురించి ప్రపంచానికి తెలియచేయండి. ఎంతోమంది మాలాంటి అభాగ్యులు అమాయకులు తమలో ఉన్న ప్రశ్నలకు ఈ సమాధానం తెలుసుకోలేకుండా తమలోని విలువిలా కొట్టుకుని పోతూ ఉంటారు. వాళ్ళ సమస్యకు పరిష్కారం తెలిపే ఒక గ్రంథం ఉంది అని వాళ్ళు నిజంగా తెలుసుకోగలిగితే అప్పుడు వాళ్ళకు కూడా ఒక ఉపశమనం కలుగుతుంది కదా. మరి మీరు ఎందుకు దీన్ని రహస్యంగా ఉంచుకున్నారు, దయచేసి దీన్ని వెలుగులోకి తీసుకుని రండి అని ఆయన అన్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తిలోని భావన, ఆ వ్యక్తి యొక్క బాధను నా గుండెలు కుదిపేసిన తర్వాత నేను ధ్యానంలో కూర్చొని చూసుకుంటే వెంటనే ఈ పుస్తకానికి ఒక ప్రచురణ లేదంటే ఒక ప్రాపకాండాన్ని జరగాలి. కాబట్టి నేను ఈ రోజున ఏదో నా స్వలాభం కోసమో లేదా నా యొక్క జ్యోతిషాలయము ఎక్కడో వృద్ధి పొందాలన్నో ఉద్దేశంతో అయితే మాత్రము నేను ఈ వీడియో చేయడం లేదండి. నిజానికి జనులకు చక్కగా ఉపయోగపడాలనే ఒక భావనతో, సద్భావనతో నేను ఈ వీడియోను మీకు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు, ఏదైనా కార్యాలు చేయాలనుకున్నప్పుడు అవి నెరవేరుతాయా నెరవేరవా అన్న సందేహం మిమ్మల్ని చుట్టుముట్టి అయోమయానికి గురి చేస్తున్నప్పుడు, లోకో భిన్నరుచి అని ఒక్కొక్కడు ఒక మాట చెప్తూ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా కనుక మీరు నా దగ్గరికి రాగలిగితే లేదా నాకు ఫోన్ చేయగలిగితే అప్పుడు మీరు ప్రత్యక్షంగా రాగలిగితే మీతోనే చూపిస్తాను. లేదంటే మీ తరపున నేను ఆ ప్రశ్నను మీ పేరు మీద అడిగి నేను దాంట్లో వచ్చే సమాధానాన్ని మీకు సుస్పష్టంగా చెప్పి దానికి పరిష్కారం చూపిస్తానన్నమాట. అప్పుడు మీరు ఆ పనిని చేయాలా వద్దా అనేది మీకే అవగతమవుతుంది. అది అవుతుందా కాదా అనేది మీకు అవగతమవుతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఎటువంటి సందేహాలు లేదు. కాబట్టి దీన్ని మీరు మనస్ఫూర్తిగా చూసి ఆనందించండి. ఒకవేళ మీకు ఏమైనా అటువంటి సందేహాలు ఉంటే మనస్ఫూర్తిగా ఈ పుస్తకం పైన నమ్మకం ఉంచి నా దగ్గరికి రావచ్చు, నాకు కాల్ చేయవచ్చు, లేదు మీ యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలుసుకోవచ్చు అని చెప్పి నేను శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం తరపున మీకు విన్నవించుకుంటున్నాను. మా యొక్క చిరునామా అంతా కూడా ఈ స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది. ఆ నంబర్ను మీరు నోట్ చేసుకోవచ్చు, నన్ను ఎప్పుడైనా కూడా సంప్రదించవచ్చు అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీది ఏదైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదాలు.